గోదావరి జిల్లాలో ఒక పాత పల్లె ఉండేది. ఆ పల్లెలో ఒక పాత ఇల్లు, దుమ్ముతో నిండిన వీధులు, ఎప్పటికప్పుడు కుక్కలు మురుగుతూ ఉండటం, రాత్రి వేళల్లో గాలితో కదిలే చెట్లాకులు, ఇవన్నీ కలిసి ఒక వింత నిశ్శబ్దాన్ని సృష్టించేవి. పల్లె చివరిలో ఒక పాత శ్మశానం ఉండేది. ఆ శ్మశానం పక్కనే ఒక శతాబ్దాల నాటి రాతి దేవాలయం ఉండేది. మధ్యాహ్నం వరకు ఎవరో ఒకరు దీపం వెలిగించేవారు, కానీ సాయంత్రం అయ్యాక అక్కడ అడుగు పెట్టడానికి ఎవ్వరూ సాహసించేవారు కాదు. ఎందుకంటే రాత్రి వేళల్లో అక్కడ కనిపించే దృశ్యాల గురించి పల్లె పెద్దలు ఎప్పుడూ భయంకరమైన కథలు చెప్పేవారు. ఒకరోజు రాత్రి పల్లెలోని యువకులు 5 కూర్చొని సిగరెట్ తాగుతూ పెద్దలు చెప్పే మాటలు నిజమేనా అని చర్చలు మొదలుపెట్టారు. వారిలో రాము అన్నాడు, "ఏం భయం అండి, శ్మశానం అంటే మృతుల స్థలం కాబట్టి భయం అనిపించేది. కానీ నిజంగా అక్కడ ఏదైనా వింత జరుగుతుందా చూడాలంటే మనమే వెళ్ళాలి." మొదట అందరూ కొంచెం తడబడినా చివరికి ఆత్మగౌరవం కోసం అంగీకరించారు. ఈ రాత్రి వెళ్దామని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి దగ్గరలో 5 చేతిలో టార్చ్ లైట్లు పట్టుకొని దేవాలయం వైపు బయలుదేరారు. పల్లె వీధుల్లో అడుగులు పడినప్పుడల్లా కుక్కలు ఘోరంగా మురిగాయి. గాలి ఒక్కసారిగా చల్లగా వీచింది. చెట్ల కొమ్మలో రోమాలు నిక్కబొడిచేలా చప్పళ్ళు చేశాయి. ఆ వాతావరణంలో చిన్న శబ్దం కూడా పెద్దదిగా వినిపించేది. ఒకరికొకరు సైలెంట్గా ఉండమని చెప్పుకుంటూ వారు నెమ్మదిగా ముందుకు నడిచారు. శ్మశానం దగ్గరికి చేరుకున్న తర్వాత రాము కొంచెం ధైర్యంగా ముందుకు అడుగులు వేశాడు. అక్కడ ఇంకా కొన్ని మట్టి కుట్టలు కనిపించాయి. ఇటీవలే ఎవరినో దహనం చేసినట్లు మంటల వాసన, పొగ వాసన ఇంకా మిగిలి ఉంది. ఒక మూలలో కాగితాలు, కొబ్బరి చిప్పలు, అగరబత్తుల బూడిద గాలిలో ఊగుతూ కనిపించాయి. వీటిని చూసి అందరి గుండెల్లో ఒక కడుపులోతు భయం పుట్టింది. కానీ వారు వెనక్కి తగ్గలేదు. శ్మశానం పక్కనే ఆ పాత దేవాలయం నిలిచి ఉంది. రాతి గోడలు, పగిలిన గోపురం, కూలిపోతున్న గోడల పైకప్పు, మొక్కలు పెరిగి ఉన్నాయి. తలుపు దగ్గర ఒక పాత దీపం మారిపోయి నల్లబడ్డ వత్తి మాత్రమే కనిపించింది. రాము చేతి వణుకుతూనే దీపం వెలిగించాడు. ఆ జ్యోతి రాతి విగ్రహంపై పడిన వెంటనే అందరి శరీరాల్లో వణుకు పుట్టింది. విగ్రహం కళ్ళు చీకట్లో వింతగా మెరవడం వాళ్ళకి తట్టుకోలేని భయం వేసింది. వాళ్ళు కాసేపు దేవాలయం లోపల కూర్చొని మాట్లాడాలని అనుకున్నారు. లోపలికి అడుగు పెట్టగానే వాతావరణం ఒక్కసారిగా బరువెక్కింది. గాలి ఆగిపోయినట్టు అనిపించింది. పైన చిలుకలు ఒక్కసారిగా రెక్కలు కొట్టి గుంపులుగా బయటికి ఎగిరిపోయాయి. వాళ్ళలో చిన్నరాజు ఒక్కసారిగా బిగ్గరగా కేకవేసి, "ఇక్కడ ఎవరో నడుస్తున్నారు" అన్నాడు. అందరూ టార్చ్ వెలుగులు తిప్పి చూశారు, కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఇంతలో బయట శ్మశానం వైపు ఒక శబ్దం వినిపించింది. మట్టి త్రవ్వుతున్నట్టుగా వారందరూ గుండెలు పట్టుకుని విన్నారు. నిజంగా ఎవరైనా మట్టి త్రవ్వుతున్నట్టే ఉంది. రాము ధైర్యం చేసి టార్చ్ వెలుగు వేశాడు, కానీ మట్టి పైన ఎవ్వరూ లేరు. కానీ త్రవ్వినట్టుగా గుంతలు మాత్రం కొత్తగా కనిపించాయి. ఇది చూసి వాళ్ళ కాళ్ళు వణికాయి. ఒకవేళ పల్లె పెద్దలు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. రాత్రి సమయంలో శ్మశానంలో కొందరి అడుగుల శబ్దం వినిపిస్తుంది, కానీ కనిపించేది ఎవ్వరూ కాదు. అప్పుడే వాళ్ళకి పెద్దల మాటలు నిజమవుతున్నాయని అర్థమైంది. భయంతో చెమటలు పట్టినా ఎవ్వరూ మాట బయట పెట్టలేదు. అందరూ ఒకరికొకరు గట్టిగా దగ్గరగా చేరి నిలబడ్డారు. ఒక్కసారిగా గాలి బలంగా వీచి ఆ దేవాలయపు తలుపు బిగ్గరగా మూసుకుపోయింది. శబ్దం అంత ఘోరంగా ఉండటంతో వాళ్ళు కేకలు వేస్తూ బయటికి పరుగులు తీశారు. కానీ శ్మశానం దాటిన దగ్గరికి వచ్చినప్పుడు కుక్కలు గుంపులుగా వారిపై మొరగసాగాయి. ఒకేసారి 60 కుక్కలు మొరుగుతున్నట్టుగా వినిపించింది. కానీ టార్చ్ వేసినప్పుడు కేవలం 2 కుక్కలు మాత్రమే కనిపించాయి. ఈ వింత వారిని మరింత గబగబగా కుదిపేసింది. వాళ్ళు పల్లె వైపు తిరగాలని అనుకున్న రాము మాత్రం వెనక్కి తిరిగి, "ఇంకోసారి మనం మా స్థలానికి రాకపోవచ్చు, కనీసం దేవాలయ గర్భగుడి లోపలికి వెళ్ళి చూడాలి" అని చెప్పాడు. మిగిలిన వాళ్ళు భయంతో నిరాకరించగా చివరికి అతని పట్టుదలకే లొంగి అందరూ మళ్ళీ లోపలికి వెళ్ళారు. గర్భగుడి లోపల చీకటి మరింత ఘనంగా ఉంది. టార్చ్ లైట్ కాంతి కూడా అంతగా దూరం పోయలేదు. అక్కడ ఒక పాత రాతి హోమగుండం కనిపించింది. గుండం చుట్టూ బూడిద
కాలిపోయిన నిమ్మకాయలో ఎర్రని కుంకుమ చల్లిన చిహ్నాలు కనబడ్డాయి. ఇవి ఎవరైనా ఇటీవల చేసిన పూజల వంటివే అనిపించాయి. కానీ పల్లెలో ఎవ్వరూ రాత్రిళ్ళు ఇక్కడికి రారని అందరికీ తెలుసు. ఇది వారిని మరింత కలవరపరిచింది. ఒక్కసారిగా గాలి వేగంగా లోపలికి దూసుకొచ్చింది. టార్చ్ లైట్లో ఒక్కొక్కటిగా ఆరిపోయాయి. వాళ్ళకి కేవలం దీపం వెలిగి మిగిలింది. ఆ వెలుగులో ఒక చిన్న కదలిక కనిపించింది. గోడ మూలన ఎవరూ కూర్చుని ఉన్నట్టుగా రాము కళ్ళు పెద్దవయ్యాయి. కానీ దగ్గరకు వెళ్ళగానే ఎవ్వరూ లేరు. అక్కడ కేవలం ఒక పాత చొక్కా మాత్రమే నేలపై పడి ఉంది. ఇది చూసిన చిన్నరాజు ఒక్కసారిగా భయంతో ఏడవసాగాడు. మనల్ని ఎవరైనా గమనిస్తున్నారని అనిపిస్తోంది అని అన్నాడు. అప్పుడు బయట శ్మశానం వైపు మళ్ళీ అడుగుల శబ్దం వినిపించింది. ఈసారి స్పష్టంగా మట్టి రాలుతున్న శబ్దం కూడా వచ్చింది. కానీ బయటకి పరిగెత్తే ధైర్యం ఎవ్వరికీ రాలేదు. మధ్యరాత్రి 1:30 అయ్యేసరికి బయట నుంచి చప్పళ్ళు తగ్గిపోయాయి. వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. కాసేపు శాంతిగా ఉన్నారు. కానీ ఒక్కసారిగా దేవాలయపు గోడపై పెద్ద బీటలు పడి రాళ్ళు కింద పడిపోయాయి. ఆ శబ్దం ఘోరంగా మారడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఇది సహజమేనా లేక ఎవరైనా కావాలనే చేస్తున్నారా అని వాళ్ళు ఒకరికొకరు అడుగుకున్నారు. చివరికి వాళ్ళు ఒక్కసారిగా బయటకు పరిగెత్తి శ్మశానం దాటి పల్లెలోకి చేరుకున్నారు. ఇంటికి చేరిన తర్వాతే వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ప్రతి ఒక్కరి మనసులో ఒక్కటే ప్రశ్న, అది సహజ సంఘటన లేక వేరేదైనా రహస్యం అని. ఆ రాత్రి తర్వాత వారిలో ఎవ్వరూ శ్మశానం దగ్గరికి వెళ్ళలేదు. పల్లె పెద్దలు తర్వాత వాళ్ళకు ఒక మాట చెప్పారు. శ్మశానం అనేది మృతుల విశ్రాంతి స్థలం. మనం రాత్రిలో వెళ్ళి వాళ్ళ ప్రశాంతతను భంగం చేస్తే సహజంగానే వింతలు అనిపిస్తాయి. చీకట్లో మన మనసే భయంకరమైన రూపాలను సృష్టిస్తుంది. ఆ మాటలు విన్నాకే యువకులు అర్థం చేసుకున్నారు. కానీ ఆ రాత్రి వాళ్ళకు కలిగిన భయం మాత్రం జీవితాంతం మరవలేకపోయారు.